హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4kitchen. ఇవాళ నేను చూపించే రెసిపీ వెరీ ఈజీ, టేస్టీ అండ్ డెలీషియస్గా ఉండే స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తున్నానండి. ఈ గోబీ ఫ్రైడ్ రైస్ అనేది చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఒక్కసారి మన రెసిపీ చూడండి. చూడటానికి ఎంత కలర్ఫుల్గా, ఎంత పొడి పొడిలాడుతూ వచ్చింది కదా రైస్ అనేది. మనం తినే ప్రతి బైట్ని ఎంజాయ్ చేయొచ్చండి. మధ్య మధ్యలో ఈ ఫ్రైడ్ గోబీ పీసెస్ తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్. రెగ్యులర్గా మీరు చేసుకునే ఫ్రైడ్ రైస్ కాకుండా ఒక్కసారి ఇలా నేను చూపించిన విధంగా ఈ గోబీ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది పిల్లలకి టిఫిన్ బాక్స్ రెసిపీగా కూడా సర్వ్ చేయొచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఇక్కడ 250 గ్రామ్స్ వరకు కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్గా కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న ఫ్లోరెట్స్గా ఈ సైజ్ ఉంటే సరిపోతుంది. దీనికి ఒక 1 ఇంచ్ స్టెమ్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ పీసెస్ ని మనం బ్లాంచ్ చేసుకుందాం హాట్ వాటర్ లో. ఒక పాన్ పెట్టేసుకొని 2 కప్స్ ఆఫ్ బాయిలింగ్ వాటర్ వేసుకుంటున్నాను. ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ పీసెస్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ లో ఒక 3 మినిట్స్ వరకు ఇది బాయిల్ చేసుకోవాలండి. అలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇవి డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన కాలీఫ్లవర్ పీసెస్ ని మసాలాస్ తో కోట్ చేసుకుందాము. బ్లాంచ్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ వేసుకుంటాను. ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్, ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే కార్న్ ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, మైదా ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇదంతా చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఈ పీసెస్కి ఈ పౌడర్ అంతా కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. గోబీ పీసెస్ పర్ఫెక్ట్గా కోట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాము. ఇక్కడ ఆయిల్ మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకున్నాను. వేడి నూనెలో ఒక్కొక్క పీస్ డ్రాప్ చేసుకోవాలండి జాగ్రత్తగా. అన్నీ ఇలా వేసేసుకున్నాం కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి చూడండి, మన పీసెస్ అనేది చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి. అలాగే చాలా క్రంచీగా కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఇవి చాలా క్రంచీగా వచ్చాయి. వీటిని మీరు ఇలానే స్టార్టర్ లాగా సర్వ్ చేసుకోవచ్చు. కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. కానీ మనం గోబీ ఫ్రైడ్ రైస్ కోసం చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక పాన్ పెట్టుకున్నానండి. దీంట్లో మనం గోబీ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్. ఆనియన్, గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ చాప్ చేసుకున్నాను. ఇప్పుడు గార్లిక్ వేసుకుందాం. ఒక 6 గార్లిక్ వరకు ఫైన్ గా చాప్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇవి కాస్త గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక 4 వరకు ఆనియన్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ హై ఫ్లేమ్ లో సాట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఈ ఆనియన్స్, గార్లిక్ అంతా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇక్కడ ఒక స్మాల్ క్యారెట్ తీసుకొని ఇలా స్లైసెస్ గా కట్ చేసుకున్నానండి. అవి వేసుకుంటున్నాను. అలాగే ఒక గ్రీన్ క్యాప్సికమ్ స్మాల్ స్లైసెస్ గా కట్ చేసుకొని అది వేసుకుంటున్నాను. ఈ ఫ్రైడ్ రైస్ లో క్యారెట్ అండ్ క్యాప్సికమ్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది రైస్. ఇవి హై ఫ్లేమ్ లోనే సాట్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా. ఏ ఫ్రైడ్ రైస్ లో అయినా కూడా వెజిటబుల్స్ ని ఓవర్ కుక్ చేయకూడదండి. కాస్త క్రంచీగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెజిటబుల్స్ అంతా చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సాస్ వేసుకుందామండి. ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. అలాగే సోయా సాస్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను డార్క్ సోయా సాస్ వేసుకుంటున్నాను. ఈ సాసెస్ అంతా కూడా చక్కగా వెజిటబుల్స్ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్ లో. ఒకసారి చూడండి, ఈ సాసెస్ అంతా కూడా వెజిటబుల్స్ పట్టేసాయి కదా. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ కూడా వేసి మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఈ వెజిటబుల్స్, గోబీ అంతా కూడా సాసెస్తో బాగా టాస్ అయినాయి కదా. ఇక్కడ నేను ముందుగానే రైస్ కుక్ చేసి పెట్టుకున్నానండి. బాస్మతి రైస్ 2 కప్స్ వరకు అది వేసేసుకుంటున్నాను. ఈ రైస్ అంతా కూడా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మన సాసెస్, వెజిటబుల్స్, గోబీ పీసెస్ అంతా కూడా రైస్తో బాగా కంబైన్ అయ్యేలాగా. రైస్ అనేది మనము ఎంత పొడి పొడిలాడుతూ చేసుకుంటే మన ఫ్రైడ్ రైస్ కూడా అంతే టేస్టీగా కలర్ఫుల్ గా వస్తుందండి. ఒకసారి చూడండి, ఇదంతా చక్కగా కంబైన్ అయిపోయింది కదా. ఇప్పుడు చట్పటా ఫ్లేవర్ కోసం చాట్ మసాలా వేస్తున్నాను ఒక 1 టీ స్పూన్. అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేస్తున్నాను. మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్ గా, ఎంత టెంప్టింగ్ గా ఉంది కదా మన గోబీ ఫ్రైడ్ రైస్ అనేది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటాను ఒక 1 టేబుల్ స్పూన్. అలాగే కొత్తిమీర ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి.
అంతేనండి, చూసారా ఎంతో ఫాస్ట్గా చేసేసుకున్నాం కదా మన స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ అనేది. తినే ప్రతి బైట్ని మీరు ఎంజాయ్ చేస్తారు. చట్పటా ఫ్లేవర్తో మంచి మధ్యలో గోబీ పీసెస్ క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. మళ్ళీ మీ ముందుకు సరికొత్త రెసిపీతో వస్తాను. టేక్ కేర్.